గురుగారు, ఈ కార్తీక పౌర్ణమి నాడు ఆలయంలో పర్వదీపోత్సవం పేరిట దీపాలంకరణ చేస్తారు కదా. ఇలా దీపాలు వెలిగించడంలో ఆంతర్యం ఏమిటి? ఒక దీపం వెలిగిస్తే మన మనసులో ఉండే అజ్ఞానం తొలగిపోతుంది. దీపం వెలిగించడం అంటే మన మనస్సులో వేదాంత భావాన్ని నిలుపుకోవడం. దేహం ప్రమిద. దేహంలో ప్రవహించేటటువంటి నాడీ మండల వ్యవస్థ, ఇతర అనేక విధములుగా ఉండేటటువంటి ధాతువులు, రక్తాదులు, ఇవన్నీ కూడా జల పదార్థానికి ప్రతీక. శ్వాస వాయుమండలానికి ప్రతీక. జ్వాజ్వల్యమానంగా వెలిగేటటువంటి 98.8 డిగ్రీలతో కొలిచేటటువంటి తాపం ఈ దేహంలో ఉండేటటువంటి ఉష్ణ శక్తికి ప్రతీక. ఈ దేహం ప్రకృతికి, పర్యావరణానికి దగ్గరగా భౌతికంగా కనిపిస్తున్నది. ఇది భూతత్వానికి ప్రతీక. ఈ విధంగానే ప్రమిద భూతత్వము, ప్రమిదలో ఉండేటటువంటి ఆ తైలము జలతత్వము, అందులో ఉండేటటువంటి వత్తులు రెండూ కూడా ఆకాశతత్వానికి, వాయుతత్వానికి, జ్వాజ్వల్యమానంగా వెలిగే ఆ దీపపు కాంతి చివర ఉండే అగ్నితత్వానికి, పాంచభౌతిక ప్రపంచానికి ఆ ప్రమిద ప్రతీక. ఇలా ఆలోచన చేసినప్పుడు వైరాగ్యతైల సంపూర్ణే భక్తివర్తి సమన్వితే, ఒక దీపాన్ని మనం వెలిగించినప్పుడు ఆ దీపకాంతి ప్రప్రథమంగా తెల్లగా, తదుపరి పసుపు, ఆ తదుపరి ఎరుపు, ఆకుపచ్చ, మళ్ళీ తెలుపు, మళ్ళీ నలుపు, ఇక్కడ ఆగిపోతుంది ఈ రంగుల వరుసల పరంపర. చివరలో నలుపు మనకు భాషించడం గమనించే అంశం అవుతుంది. తదేక దీక్షతో ఒక దీపాన్ని చూస్తే 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 48 సెకండ్ల తర్వాత ఏ రంగు మనకు కనిపిస్తుందో ఆ రంగుకు సంబంధించిన గుణం మనలో ఉన్నది అని అర్థం. తెలుపు కనిపించిందా సత్వగుణం, పసుపు కనిపించిందా విజ్ఞానం పెరగాలి, తెలుసుకోవాలి అనే తాపత్రయం, ఎరుపు కనిపించిందా ఆగ్రహం, నలుపు కనిపించిందా తామసం, అలాగే ఆకుపచ్చ రంగు కనిపించిందా అనారోగ్యానికి సూచన. ఇలా గమనించే నిమిత్తమై దీపాన్ని ప్రత్యేకంగా పరిశోధనలు చేసిన మహర్షులు ఈ కార్తీక మాసంలో పౌర్ణిమ నాడు శరత్ పౌర్ణిమ చంద్రకాంతులలో ఆలయాలలో ధ్వజస్తంభం వద్ద యథాశక్తి ఎక్కడ వీలైతే ఎక్కడ దీపాలను వెలిగించాలి అన్నారు. చీకట్ల పైన వెలుగులు సాధించిన విజయానికి ప్రతీక ఈ దీపాలు. ఆకాశంలో ఉండే నక్షత్రాలకు ప్రతీక ఈ దీపాలు. కనుక యథాశక్తి ఎంత విశేషంగా మనం దీపాలు వెలిగిస్తూ వెళితే అంతగా మనలో ఆధ్యాత్మిక కాంతులు వెలుగుతాయి. ఆనందకరంగా మనం జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం.